ఖైదీ నెంబర్ 150 కలెక్షన్లను గౌతమిపుత్ర శాతకర్ణి దాటేసిందా? ఎంతవరకు నిజం? ఖైదీ చిత్రం కలెక్షన్ గౌతమిపుత్ర శాతకర్ణి దాటేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా హిందీ చిత్రాల హవా నడుస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఈ సంక్రాంతికి తెలుగు స్టార్ హీరోల చిత్రాలు ఒక్కసారిగా తమదైన శైలిలో అలరిస్తున్నాయి. జనవరి 11 విడుదలైన చిరు ఖైదీ నెంబర్ 150 అమెరికాలో మంచి టాక్ను తెచ్చుకుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. వెండితెరపై చిరంజీవి రీ ఎంట్రీని చూసి అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బైపోయారు. గౌతమిపుత్ర శాతకర్ణి సైతం తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ నటన, క్రిష్ దర్శకత్వ ప్రతిభకు ప్రవాసులు మంత్రముగ్ధులవుతున్నారు. హేమమాలిని శ్రీయాల నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్స్ విషయానికి వస్తే ట్రేడ్లో ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం ఖైదీ చిత్రం తొలి రోజు రికార్డ్ కలెక్షన్లు ఖైదీ సొంతం చేసుకుంది. అయితే సంక్రాంతి రోజున ఖైదీ శాతకర్ణి 2 సినిమాల కలెక్షన్లు కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. ఈ లెక్కలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అమెరికాలో ఈ 2 సినిమాల సంక్రాంతి రోజున కొల్లగొట్టిన వసూలు చూస్తే ఖైదీని శాతకర్ణి అధిగమించిన వైనం కనిపిస్తుంది. సంక్రాంతి రోజు ఖైదీకి $45,000 కలెక్షన్లు రాగా శాతకర్ణికి $49,000 వచ్చినట్లుగా తేల్చి చెప్తున్నారు. డాలర్ల లెక్కలో చెప్పాలంటే ఖైదీ కంటే శాతకర్ణి $4,000 అధికంగా రాబట్టినట్టుగా చెప్తున్నారు. అయితే ఇది కావాలని చేస్తున్న ప్రచారమో లేక నిజంగానే ఆ స్థాయిలో ఖైదీని దాటిందో తెలియాలంటే అధికారిక కలెక్షన్లు బయటకు రావాలి. అయితే సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ లెక్కలు వేరుగా ఉన్నాయి. కలెక్షన్ల పరంగా ఖైదీ $2 మిలియన్ చేరువైందా అని చెప్తున్నారు. ఇక బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అమెరికాలో శనివారం చిత్రం కలెక్షన్ల పరంగా $1 మిలియన్ మార్కును దాటేసింది. తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన సర్వానంద శతమానం భవతి కూడా అమెరికాలో మంచి టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా 89.89% వృద్ధిలో కలెక్షన్ల పరంగా ముందుకు వెళ్తోంది. కుటుంబ విలువలను చాటి చెప్పే చిత్రంగా సతీష్ వేగ్నే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.